హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే వర్ణిక రెడ్డి ఫండీస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్గా ఉన్నాము. సో అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఇప్పుడైతే నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో వాళ్ళకి రాఖీలు కట్టడానికి మా తమ్ముడు వాళ్ళిద్దరూ ఉన్నారు. సో నాతో పాటు మా సిస్టర్ కూడా వస్తూ ఉంది. మా సిస్టర్ నేను వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళేసి రాఖీలు కట్టేసేసి రిటర్న్ అయిపోదామని. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి రక్షాబంధన్ వ్లాగ్ అనమాట. సో మీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. సో అందరూ సిస్టర్స్, సిబ్లింగ్స్ ఇలాగా అందరికీ ఒక బాండింగ్ అనేది స్పెషల్ బాండింగ్ కదా ఇది. సో స్పెషల్గా జరుపుకునే పండగ కాబట్టి స్పెషల్గా ఉంటుంది. సో ఈవెన్ మా చెల్లి వాళ్ళ సిస్టర్, మా చెల్లి వాళ్ళ బాబుకి కూడా కట్టాలన్నమాట. అది కూడా కంటిన్యూషన్ వ్లాగ్లో పెడతాను. సో ఇంకా మా మరిది వాళ్ళ పిల్లలకి వీళ్ళకి. సో ఫస్ట్ అయితే నేను వెళ్ళి కట్టేస్తానమాట మా తమ్ముడు వాళ్ళకి. కట్టిన తర్వాత మా చెల్లెలి వాళ్ళ కొడుకుకి, మా మరిది వాళ్ళ కొడుకుకి కూడా మా పిల్లలతో కట్టించాలి. సో ఈరోజు వ్లాగ్లో స్పెషల్ రక్షాబంధన్ అనమాట. సో రాఖీల పండగ. సో స్టే ట్యూన్డ్ ఫర్ కంటిన్యూషన్ ఆఫ్ ద వ్లాగ్ అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత షూట్ చేసి చూపిస్తాను మా తమ్ముడు వాళ్ళని. ఇంక ఇక్కడైతే ఫుల్ వర్షాలు కదండి. అసలు బాగా వర్షం పడి ఇప్పుడే కొంచెం ఆగిందనమాట. సో ఈ గ్యాప్లో వచ్చేసామన్నమాట ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి. సో వీళ్ళిద్దరు మా తమ్ముళ్ళు. సో మా తమ్ముడు, పెద్ద తమ్ముడు వచ్చేసి జయకృష్ణ అనమాట. సో ఫస్ట్ నేను కట్టేది మా పెద్ద తమ్ముడికి. జాబ్ చేస్తున్నాడు. సో జయకృష్ణ అనమాట. సో వీటికి ఆఫీస్ టైం కొంచెం లేట్గా ఉంది, ఆగండి అని చెప్పేసి ఇంకా ఒక 1 hour పర్మిషన్ తీసుకొని మరీ వెయిట్ చేస్తూ ఉన్నాడు మా తమ్ముడు, ఇంకా మా కోసం అని చెప్పేసి. సో ఇంకా వచ్చి ఇంకా కట్టేసిన తర్వాత అప్పుడు బయలుదేరొచ్చులే అని చెప్పేసి వెయిట్ చేశాడనమాట. మాకైతే ఒక స్పెషల్ బాండింగ్ అయితే ఉందండి. మేము చిన్నప్పుడు భలే ఎంజాయ్ చేసేవాళ్ళము. మాకు కొంచెం బాగా గుర్తనమాట. మా తర్వాత వెంటనే జై పుట్టాడు. సో అందుకని మాకు ఒక ఎక్కువ స్పెషల్ బాండింగ్ ఉంటుందన్నమాట ఎప్పుడు జయకృష్ణతోటి. ఇప్పుడు మ్యారేజెస్ అయిపోయిన తర్వాత కొంచెం బిజీ అయిపోయి అంత రెగ్యులర్గా కలవలేకపోతూ ఉన్నాము. సో కాకపోతే మేము ఎప్పుడు ఒక స్పెషల్ స్పేస్, ఒక స్పెషల్ లవ్ అనేది మా గుండెల్లో ఎప్పటికీ ఉంటుందన్నమాట. అంతే కదండి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో కానీ లేకపోతే బ్రదర్స్లో మధ్యలో కానీ ఒక స్పెషల్ బాండింగ్ అనేది ఉంటుంది కదా. ఇంకా వీడొచ్చి చిన్న తమ్ముడు అనమాట. సో వీడి పేరు అజయ్. వీడు మాకు చాలా గ్యాప్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 10-12 years గ్యాప్ ఉండడం వల్ల వీడు చాలా చిన్నపిల్లోడిలాగా ట్రీట్ చేసేవాళ్ళం అనమాట. మేము బాగా చిన్నపిల్లోడిలాగా అనిపించేవాడు మాకు. బాగా ముద్దు చేసేవాళ్ళము బాగా. ఇంకా వీడొచ్చి డిగ్రీ చదువుతున్నాడు. సో వీళ్ళకి ఆబ్వియస్గా హాలిడే ఉంది కాబట్టి వెయిట్ చేస్తూ ఉన్నాడు బాగా. మాకు మంచి బాండింగ్ అనేది ఉంటుందన్నమాట ఎప్పటికీ. సో వీళ్ళిద్దరు మా బాబాయ్ వాళ్ళ కొడుకులు. ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో ఒక సిస్టర్ కూడా ఉంది. తను ఆఫీస్కి వెళ్ళిపోయింది. సో తను లేదనమాట. సో ఇంకా మా పిన్ని అయితే అక్క వాళ్ళకి మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్తా ఉంది. ఇంకా మా జయ్యి మమ్మల్ని మొక్కడం అనేది కొంచెం స్పెషల్గా అనిపిస్తూ ఉందన్నమాట. రెగ్యులర్గా జరిగే ఇవి కాకపోయినా కానీ అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది. బాగా సరదాగా అనిపిస్తూ ఉంటుంది. ఏం బ్లెస్ చేయాలో అడిగి మరీ బ్లెస్ చేయించుకోవడము, లేకపోతే అంత బాగుండాలి అని బ్లెస్ చేయడం అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో వీ రియల్లీ హోల్డ్ ఎ స్పెషల్ బాండింగ్. మాకు బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత కలిసినట్టు. సో మేమైతే కొన్ని క్లిక్స్ తీసేసుకున్నామన్నమాట. ఇంకా సో ఇక్కడ రాఖీ కట్టిన తర్వాత ఇంకా నిషి వాళ్ళనైతే వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాము. సో వాళ్ళ బాబాయ్ పిల్లలకి కట్టడానికి. సో జైతు అండ్ దివ్యేష్ ఉన్నారు, వాళ్ళ బాబాయ్ పిల్లలన్నమాట. ఇంకా వాళ్ళిద్దరికి రాఖీలు కట్టేసి వాళ్ళతోటి కొంచెం ఫన్ అక్కడ బాగా ఎంజాయ్ చేసేసి అయితే వద్దామని చెప్పి ఫస్ట్ అయితే అటు వెళ్ళాము.
ఒకటి అక్కకు పెట్టురా. అది అక్షింతలే నువ్వు పెట్టుకోకుండా అట్లా. లడ్డు లడ్డు కావాలా తమ్ముడు? లడ్డు కావాలా తమ్ముడు? బ్లెస్సింగ్ తీసుకురానా? నువ్వే పెట్టు. థ్యాంక్ యూ చెప్పు. నువ్వు పెట్టు అక్కకు. పెట్టు అక్కకు పెట్టు. లడ్డు పెట్టు ఆయన అక్కకు లడ్డు పెట్టు ఇష్టమైనది. ఈ లడ్డు పెట్టు. లడ్డు పెట్టు. తమ్ముడిని బాగా తమ్ముడిని మళ్ళీ మళ్ళీ తమ్ముడికి బాగా బ్లెస్సింగ్స్. అంటే ఏం చెప్పు ఏదన్నా. చదువుకోవాలి, హెల్త్ ఉండాలి, ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రావాలి, మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి. సో ఇంకా వెన్నీ టర్న్ అనమాట. వాళ్ళ అన్న వాళ్ళిద్దరికి రాఖీలు అయితే కట్టేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకుంది. ఇంకా వాళ్ళు రాఖీలు కట్టినందుకు వెన్నీకి అయితే పెన్స్ గిఫ్ట్స్ ఇచ్చారనమాట. సో ఇంకా మా చిన్న మరిది వాళ్ళ పాప యశు కూడా వాళ్ళ ఇద్దరు అన్నలకి రాఖీలు కట్టేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసేసుకొని ఎంచక్క దానికి కూడా ఒక చిన్న గిఫ్ట్ బుడ్డి గిఫ్ట్ అయితే తీసుకొచ్చి ఇచ్చేశారు. సో భలేగా క్యూట్గా ఉంటుంది ఈ బుజ్జిది. అక్క అంట కట్టనివా గట్టి కడుతుంది వల్ల అంత ఊరిక తీసేలానే వాళ్ళు తీయడానికి వస్తుందా? దుర్ముడేయమ్మా రావు అన్ని చూడు ఎందుకు రాదు రోజుగా ఉంది. చేయి చూపించు. ఇంకా మా చిన్నోడైతే భలే క్యూట్గా అక్క అక్క అనుకుంటూ అందరితో రాఖీలు కట్టించేసుకున్నాడు. ఇంకా మా చెల్లి అయితే వీళ్ళకి డ్రెస్సెస్ గిఫ్ట్గా తీసుకొచ్చి ఇచ్చిందనమాట. టాయ్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చింది. సో ఒక స్పెషల్ బాండింగ్ అనేటిది వాళ్ళ మధ్యలో ఏర్పడాలని చెప్పేసి అయితే మనం ఇనిషియేషన్ తీసుకోవాలి కదా. సో అలాగ మా సిస్టర్ అయితే తీసుకుందనమాట. సో ఇంకా మా తమ్ముడు వాళ్ళు నాకు గిఫ్ట్ కింద మనీ అయితే ఇచ్చారు. సో ఇలాగా మేమైతే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో రాఖీ పండుగ అనేది ఒక స్పెషల్గా జరిగింది ఈ ఇయర్ అయితే. ఇంకా జైతు దివ్యేష్ వీళ్ళకి కట్టినందుకు వాళ్ళకి పెన్స్ ఇట్లాగా గిఫ్ట్స్ ఇచ్చేసారనమాట. సో అందరూ హ్యాపీగా వాళ్ళ గిఫ్ట్లకు వచ్చినవి అవన్నీ తీసుకొని హ్యాపీగా అయిపోయిందనమాట. సో ఇంకా ఇదండి ఈరోజు జరిగిన రాఖీ పండుగ విశేషాలు. సో మా వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.